వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. పరదేశీ ఓ పరదేశీ పరదేశీ ఓ పరదేశీ ఎటు చూచినా ఎడారులే ఎందు పోయినా ఎండమాములే ఎటు చూచినా ఎడారులే ఎండుపోయినా ఎండమాములే ఏ నాటికైనా ఈ జీవితం మాయమగుడే కాయము ఏ నాటికైనా ఈ జీవితం మాయమగుడే కాయము యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము 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 పరదేశీ ఓ పరదేశీ పరదేశీ ఓ పరదేశీ కట్టుకున్న భార్యనే పైగుపల కూలినా కన్న బిడ్డల కన్నీరు ఏలై పారినా కట్టుకున్న భార్యనే పైగుపల కూలినా కన్న బిడ్డల కన్నీరు ఏలై పారినా అన్నదమ్ములే లేక అలమటించిన కలవరించిన బంధువులంతా బ్రతిమిలాడిన ఆత్మీయులంతా అడ్డగించిన ఏ నాటికైనా ఏ జీవితం మాయమగుడే కాయము ఏ నాటికైనా ఏ జీవితం మాయమగుడే కాయము యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము ఫ్యాక్టరీలు ఉన్నా మోటార్ కారులెన్నో ఉన్నా పొలాలెన్నో ఉన్నా ఇళ్ళ స్థలాలెన్నో ఉన్నా ఫ్యాక్టరీలు ఉన్నా మోటార్ కారులెన్నో ఉన్నా పొలాలెన్నో ఉన్నా ఇళ్ళ స్థలాలెన్నో ఉన్నా అందగాడివైనా ఆటగాడివైనా అందరి మాటగాడివైనా సిపాయివైనా దోసాయివైనా బిగారివైనా ఏకాకివైనా ఏ నాటికైనా నీ జీవితం మాయమగుడే కాయము ఏ నాటికైనా ఈ జీవితం మాయమగుడే కాయము యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము 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 తెల్లవాడివైనా తెలిసిన నల్లవాడివైనా నాయకత్వమున్నా ఎంతటి ప్రేమతత్వమున్నా శాస్త్రవేత్తమైనా వేద్య శాస్త్రమైనా ఎంతటి శాస్త్రవేత్తమైనా కోపిష్టివైనా ఏపిష్టివైనా పాపిష్టివైనా ఏ నాటికైనా ఈ జీవితం మాయమగుడే కాయము ఏ నాటికైనా ఏ జీవితం మాయమగుడే కాయము యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము యేసు రక్తమే
రక్తమే జయము యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము పరదేశీ ఓ పరదేశీ పరదేశీ ఓ పరదేశీ. హల్లెలూయా. ప్రియవచనమా, మరి ఇప్పటి వరకు పాటలు పాడుకొని కనపరిచాం కనుక మన వాక్య పరిచయకు వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిషుడు మహోన్నతుడు సర్వోన్నతుడు సరస్వపురుడు అయిన మా యేసు రాజా నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నాన్న నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప కార్యములు జరిగించు. మా రాజు, మా రక్షకుడు, మా విమోచకుడు, మా ఇశ్రాయేలు పరిశుద్ధ దేవ, ఈ బంగారు పాదాలపై వదనాలు స్తోత్రాలు స్తోత్రాలు. నాయన నీ లేఖన భాగాల్లో ఉన్న శ్రేష్టమైన దీవెనికరమైన అతి అమూల్యమైన లేఖన భాగాలు మాకు తెలియచేయండి అయ్యా. వినగల చెవిని, గ్రహించగలిగే హృదయాన్ని ప్రతి బిడ్డకు మీరు దయచేయండి. ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న బిడ్డలకు కూడా దీవెన ఆశీర్వాదాలు దయచేయమని యేసయ్య శ్రేష్టమైన పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థించుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రియదావచనమా, దైవ గ్రంథంలో చాలా అద్భుతమైన మాటలు మనం చదువుకుందాం. చూడండి, ఆదికాండము 29వ అధ్యాయము 31వ వచనం చదువుకున్నట్లయితే, లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గుడ్రాలై ఉండెను. నా ప్రియ సహోదరి, ఈ వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. ఈ వాక్య భాగాన్ని మనం చదువుకోబోయే ముందు ఒక మాట మనం చదువుకుందాం, ఇంకో మాట చదువుకుందాం. మరి గమనించిన 30వ వచనం చదువుకున్నట్లయితే, మరియు అతడు రాహేలు కంటే లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి 7 సంవత్సరములు కొలువు చేశాను. నా ప్రియ సహోదరుడా, ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో చాలా అద్భుతమైన మాటలు మనం చూస్తాం. ఇక్కడ లేయా ఉంది, తర్వాత రాహేలు కూడా ఉంది. రాహేలు లేయా ఇద్దరు కూడా మరి అక్క చెల్లిగా మనం చూస్తాం. ఇక్కడ మనం చూసినట్లయితే అతడు ద్వేషించుట ఎవరు చూశారంట? యెహోవా చూశారంట. ఒకటేమో ప్రేమించుట, రెండవది ద్వేషించుట. నా ప్రియ సహోదరి, ఇక్కడ మనం చూస్తున్న వాక్య భాగంలో మొదటిగా రాహేలును ప్రేమించాడు. ఎవరు ప్రేమించాడు? యాకోబు రాహేలును ప్రేమించి ఆమె కోసము మామ దగ్గర కొలువు చేసినట్లు మనం చూస్తాం. ఆమె కోసము చాలా చాలా మరి అందమైనదని, చాలా సౌందర్యమైనదని ఆమెను ప్రేమించాడంట. ప్రేమించినప్పుడు మామ దగ్గరికి వెళ్ళి, నీ కుమార్తెను నేను పెళ్లి చేసుకుంటానంటే, అయ్యా నువ్వు 7 సంవత్సరాలు కొలువు చేస్తే నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానన్నా. సరే, మామ దగ్గరికి వెళ్ళి అడిగాడు కాబట్టి మామ ఏమన్నాడంటే, సరే నా కుమార్తెనిచ్చి నీకు పెళ్లి చేస్తాను, మరి నాకు 7 సంవత్సరాలు కొలువు చేసావు కదా, కొలువు చేసిన తర్వాత ఇస్తానని చెప్పాడు. చెప్పినప్పుడు మామ మరి ఆ 7 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత మామ రాహేలు లేకుండా ఎవరిని ఇచ్చాడట? లేయాను ఇచ్చి పెళ్లి చేశాడు. నా ప్రియ సోదరి, ఇక్కడ మనం చాలా అద్భుతమైన మాట మనం చూస్తే, రాహేలు కోసమంట మరి యాకోబు 7 సంవత్సరాలు కొలువు చేస్తే అతని కొద్ది దినాలుగా ఉన్నాయంట. ఇక్కడ చూద్దాం, చూడండి, దైవ గ్రంథంలో చాలా అద్భుతమైన మాట మనం చూస్తున్నట్లయితే, 8వ వచనం చూస్తున్నట్లయితే, మరి 5వ అధ్యాయం 8వ వచనంలో చాలా అద్భుతమైన మాట. యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసెను, అయినను అతడు ఆమె ప్రేమించడం వలన అవి అతనికి కొద్ది దినములుగా కనబడ్డాయంట. నా ప్రియ సోదరి, ఇక్కడ ప్రేమించే భర్త మరి ఆ భార్య కొడుకు కొన్ని దినాలు కొలువు చేస్తాడు. కొలువు చేసినప్పుడు ఆ దినాలు చాలా కొద్దిగా కనపడ్డాయి. కొద్ది దినాలుగా ఉన్నాయంట. ఎన్ని దినాలుగా ఉన్నాయంటే కొంచెంగా కనపడ్డాయంట. ఇక్కడ ఈ భార్య మరి ప్రేమించాడు. ఎవరిని? రాహేలును ప్రేమించాడు. కానీ తన మామ ఏం చేస్తాడంటే లేయానిచ్చి పెళ్లి చేస్తాడు. లేయాను పెళ్లి చేసిన తర్వాత లేయాను అతడు ద్వేషించడం ప్రారంభించాడంట. గమనించండి, చేసింది ఎవరు అంటే తన మామగారు తమకు మరి పిల్లనిస్తానని చెప్పి ఆ బిడ్డను కాకుండా పెద్దదాన్నిచ్చి పెళ్లి చేసి అతను మోసం చేస్తే లేయా
మీద అతడు ద్వేషాన్ని పెంచుకున్నాడంట. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకటి ప్రేమ, రెండోది ద్వేషం. మొదటిగా ప్రేమిస్తున్నాడు. అతడు ఏం చేస్తున్నప్పటికి కూడా 7 సంవత్సరాలు పని చేసినప్పటికి కూడా 7 సంవత్సరాలు కొలువు చేసినప్పుడు కూడా అతని కొద్ది దినాలుగా అనిపించాడంట. ప్రేమ గమనించండి, ఎంతటి వ్యక్తినైనా సరే, ఎలాంటి పరిస్థితులైనా సరే సహిస్తుంది, భరిస్తుంది. ఒక ప్రేమించే భర్త ఉన్నాడంటే ఆ భర్త ఏది కూడా ఆమె ఇబ్బంది పెట్టినా, ఇబ్బందికరమైన పనులు చేసినప్పుడు కూడా వాటినేటిని పట్టించుకో. గమనించిన ప్రేమ లేకపోతేనే ద్వేషం. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే లేయా ద్వేషించబడుట యెహోవా చూచాడంట. ఆమె చేసిన తప్పిదం ఏమిటి? ఒకసారి ఆలోచన చేస్తే, తండ్రి మోసం చేసి మరి అతను ప్రేమించిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఈ పెళ్లి చేసుకున్న వ్యక్తి అయినా సరే, భార్య పెళ్లి అయింది కదా, ఇవి నేను ప్రేమించాలి, ఇవి నా మొదటి భార్య అని ఆమెను ప్రేమించినట్లుగా మనం చూడను. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ పరిస్థితులన్నీ కూడా పరమందున్న దేవుడు చూస్తున్నాడు. నా ప్రియ సహోదరి, మనం గమనించినట్లయితే మరి ఆ భర్త ద్వేషాన్ని ఆమె తట్టుకుంటూ తాడుకుంటూ గర్భవతి అయి ప్రతిసారి నా భర్త నన్ను అత్తుకొను, నా దేవుడు నా శ్రమను చూశాడు, నా కష్టాన్ని చూశాడని ప్రభువును స్తుతించు 4 బిడ్డల్ని కన్నట్టు మనం చూస్తున్నాం. నా ప్రియ సహోదరి, ప్రేమించకపోయినా పర్లేదు, కానీ ద్వేషించడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమైనా ద్వేషిస్తూ ఉన్నాడు, ఎప్పుడు ద్వేషం. ద్వేషించే వారు భర్త ఉంటే ఆ కుటుంబంలో పెద్ద నరకంగా ఉండదు. ద్వేషం అనేది గమనించండి, అది భయంకరమైన పరిస్థితులు పరమందున్న దేవుడు చూస్తున్నాడు. నా ప్రియ సహోదరి, ఒకసారి మీరు ఆలోచన చేయండి. నీ భార్యను ద్వేషిస్తూ, నీ భార్యను దూషిస్తూ, నీ భార్యను అపహాస్యం చేస్తూ ఉంటే పరమందున్న దేవుడు చూస్తాడు. ఆమెకి ఎవరు లేకపోయినప్పుడు కూడా, ఆమెను ఆదరించేవారు, పరామర్శించేవారు, పట్టించుకునే వారు లేకపోయినప్పుడు కూడా పరమందున్న దేవుడు చూస్తున్నాడన్న సత్యాన్ని గ్రహించారు. ఇక్కడ యాకోబులో 2 అనుభవాలు మనం చూస్తాం. ఒకటి భార్యని ద్వేషించాడు, ఒకటేమో ప్రేమిస్తున్నాడు. ఆమె స్వరూపాన్ని చూస్తున్నాడు, ఆమె అందాన్ని చూస్తున్నాడు, ఆమె సౌందర్యాన్ని చూస్తున్నాడు. కానీ లేయా అయితే దేవుని చూస్తూ దేవుని మహింపరచడం మనం చూస్తాం. ఆమె చాలా 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 విధేయత కలిగి ప్రభు దగ్గర, దేవుని దగ్గర, పరమందున్న ప్రభు దగ్గర తన మనవిని, తన దుఃఖాన్ని, తన వేదనను ఎడవచ్చినట్టు మనం చూస్తున్నాం. నా ప్రియ సహోదరి, ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రేమించే వ్యక్తి భర్త ప్రేమిస్తున్నాడు అనుకో, ఏమి కావాలో ఎన్ని తెచ్చిస్తాడు. ఏం తెచ్చిస్తాడు? భార్య మంచి పొట్టి చీర అడిగింది అనుకో, డబుల్ తెచ్చిస్తాడు. మంచి మరి బంగారం అడిగింది అనుకో, అవి తెచ్చిస్తాడు. ఏమి కావాలన్నా కానీ ఒక మాట చెప్పునా, మరి గమనించండి, ఆ ప్రేమించే వ్యక్తి ఎవరైతే ఉంటారో, ఆ ప్రేమించబడే వ్యక్తి ఏది అడిగినా, వాకలికి కొండ మీద కోతిని అడిగినా కానీ తీర్చిస్తారంట. ఎందుకు? అంత ప్రేమ వాళ్ళలో ఉంది కాబట్టి, ఆ ప్రేమను వ్యక్తపరచడానికి, ఆ ప్రేమను తెలియజేయడానికి. నా ప్రియ సహోదరి, ఈమెం చేసింది? ఈమెను ద్వేషించడానికి కారణం ఏంటంటే ఈమె పుస్తకాలది, కానీ ఆమె హృదయం మాత్రం దేవునికి ఇష్టకరంగా, దేవునికి ప్రియమైనదిగా ఉంది కనుక ఆమె ద్వేషించబడి యెహోవా చూచాడు. పరమ భక్త, పరలోకమందున్న భర్త చూస్తున్నాడండి. భూ సంబంధమైన యాకోబును ప్రేమించకపోయినా పరలోకమందున్న దేవుడు ఆమె గర్భమును తెరిచాడంట. మొదటిగా రూబేను కుమారుడికి ఇచ్చాడు, తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే షిమ్యోను ఇచ్చాడు, తర్వాత లేయిని ఇచ్చాడు, 4వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే యోదాను ఇచ్చాడంట. ప్రభువును స్తుతించిన అనుకొని ప్రభు నామంలో ఆమె స్తోత్రగానం చేస్తుంది. నా ప్రియ సోదరి, ఏదైనా జ్ఞాపకం చేసుకుంటే భర్తల ద్వేషం అనేది భరించడం చాలా కష్టం. ఈ తల్లి అనుభవించింది. ఈ తల్లి దేవుని స్తుతిస్తూ, భరిస్తూ, ఓర్చుకుని ఓపిక కలిగి. ద్వేషించే వ్యక్తులు, మనుషులు ఉంటే ఆ బాధ భరించడం ఆ అనుభవించే వారికి మాత్రం తెలుస్తుంది. ఆ బాధ ఏంటో వాళ్ళకి మాత్రం తెలుస్తుంది, కానీ ఎవరికి తెలియదు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆమె ద్వేషించబోట యెహోవా చూచాడు. ఈమెను ఎంత నరకం, ఎంత మానసికమైన శోక, మానసికమైన బాధ కలిగిందో. ఈ రోజున చాలా మంది కూడా భార్య భర్తలుగా ఒక ఇంట్లోనే ఉంటారు, మంచం మీద పడుకుంటారు, కానీ శత్రువుల కన్నా వేరంగా శత్రువులాగా మరి ఉంటారు. ఇంకా మాట చెప్పిన బరిగొడ్లు కష్టాలు కట్టేస్తారు, వాటిని మాట్లాడవు, అవి కష్టంలో మేస్తాయి, ఒకే కష్టం కింద ఉంటాయి. కానీ అలాగే గేదెల వల్లే ఈ రోజున మనుషులు
ఎంతో మంది ఉన్నారు. పలకరించరు, కఠినమైన మనస్తత్వం, ద్వేషం, కక్ష, కార్పణ్యం, వీర్ష, అనేకమైన మరి భయంకరమైన వారిలో ఉండి బయలుదేరుతూ ఉంటాయి. ఎప్పుడు చూసినా అవసరసరాటం, ఎప్పుడు చూసినా కేకలు వేయటం, ఎప్పుడు చూసినా అరవటం, ఎప్పుడు చూసినా అసహించుకోవడం చేస్తూ ఉంటారు. ఎప్పుడు చూసినా భావచైత్యం ప్రారంభిస్తారు. నా ప్రియ సోదరి, నా ప్రియ సోదరుడా, మనం జ్ఞాపకం చేసుకుంటే ఇలాగ చేయడానికి కారణం ఏమిటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే రాహేలు ఎక్కువగా ప్రేమించాడు. నా ప్రియ సోదరి, ప్రేమించబడటం కన్నా ప్రేమించడం చాలా ముఖ్యం కదా. ప్రేమించబడే వ్యక్తులుగా మనం ఉండాలి. ప్రేమించే వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు మన జీవితాల్లో ధన్యమవుతాయి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే లేయా ద్వేషించబడినప్పుడు కూడా తన భర్త తనను హత్తుకునేమో, తన భర్త నన్ను ప్రేమించనుకొని, గమనించండి, ప్రభువుని స్తుతిస్తూ ప్రతి దానికి ప్రభువుని కనపరుస్తుంది. నా ప్రియ సోదరి, ఆ యాకోబు ప్రేమించకపోయినా తన భార్య అయితే తన యందు నమ్మకము కలిగి చాలా యోగ్యకరంగా చాలా తగ్గించుకుని దేవుని ఎదుట మరి ఆ భర్తకు లోబడి జీవిస్తూ 4 బిడ్డలు కంటూ ఉన్నది. నా ప్రియ సోదరి, నా ప్రియ సోదరుడు, ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాల్లో మనం ఎలా ఉన్నాం? మనం ప్రేమించే వ్యక్తులు ఉన్నామా? ప్రేమించడంలో కూడా మంచి మనస్తత్వంతో ప్రేమించేవారు ఉన్నాం. ద్వేషిస్తూ ఉంటే ఒక రోజున భయంకరమైన పరిస్థితి. చిన్న బిడ్డలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. యేసు ప్రభు దగ్గర చిన్న బిడ్డలు వస్తా ఉన్నారు. వస్తామంటే యేసు ప్రభు వాళ్ళ బిడ్డల్ని చూసి వాళ్ళని దగ్గరికి పిలుచుకొని వాళ్ళని ఆశీర్వదించి, అయ్యా ఏంటి ఈ బిడ్డలందరిని ఆశీర్వదించామని అక్కడ ఆ బిడ్డలు అడిగితే, ఈ బిడ్డలందరి నుంచి పిలిచి చిన్న బిడ్డలు లాంటిదే పరలోక రాజ్యము అన్నాడు. పరలోక రాజ్యం ఎలాంటిదంటే చిన్న బిడ్డల మనస్తత్వం పోలింది అన్నాడు. ఆ చిన్న బిడ్డ అయినా సరే నువ్వు ద్వేషిస్తూ ఉంటే, లేకపోతే నువ్వు ఎత్తుకోకుండా ముద్దాడకుండా ఆ బిడ్డని నువ్వు ఆదరించుకుని ఉంటే ఆ చిన్న బిడ్డ కూడా ఎందుకు రాదు? ఎందుకంటే ద్వేషించేవారు, దూషించేవారు, అపహాసం చేసేవారు ఎందుకు ఎవరు రారు. ఎందుకంటే పసి పిల్లలు కూడా రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళ ద్వేషం ఉంది, వాళ్ళ కక్ష ఉంది, వాళ్ళ కార్పణ్యం ఉంది కనుక. నా ప్రియ సోదరి, మన జీవితంలో మనం ఎలా ఉండాలి అంటే ప్రేమించే వ్యక్తి అన్న చాతనైతే, మేలైతే, సఖ్యమైతే అందరితో ప్రేమను, సమాధానం అనే బంధము చేత ఐక్యతను కాపాడుకున్నట్లు శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఒక వ్యక్తిని ద్వేషిస్తున్నాడు, ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాడు. కానీ దేవాది దేవుని నమ్ముకొని, దేవుని మీద ఆనుకొని దేవుని వైపు చూస్తున్న లేయా జీవితంలో ఆశ్చర్యకరమైన దీవెన, ఆశ్చర్యకరమైన ఆశీర్వాదాలు వచ్చాయి. నా ప్రియ సోదరి, దేవుని మీద ఆనుకున్న ఆమె జీవితం దేవుని మహిమార్థంగా ఉన్నది. ఒకవేళ నా ప్రియ సోదరి, ఇక్కడ కూర్చుని మీ జీవితాల్లో నీ భర్త ద్వారా ద్వేషించబడుతున్నావా? లోకస్తుల ద్వారా ద్వేషించబడుతున్నావా? నీ బిడ్డల ద్వారా ద్వేషించబడుతున్నావా? సమాజంలో ద్వేషించబడుతున్నావా? కానీ పరమంతున్న దేవుడు చూస్తున్నాడు, పరిశుద్ధులైన దేవుడు చూస్తున్నాడు, నీ స్థితిగతులన్నీ చూస్తున్నాడు. మనుషులు పైరూపాన్ని చూస్తారు, కానీ దేవుడు హృదయంతరంగా చూసిన దేవుడు లేయా హృదయాన్ని చూస్తాడు. లేయా మరి తన జీవితాన్ని దేవునికి అర్పణ చేసుకొని దేవుని సన్నిధిలో కొనసాగుతూ ఆ భర్తను బిడ్డలను ప్రేమించినట్టు మనం చూస్తున్నాం. అతను ద్వేషించినప్పుడు కూడా ఈ భార్య అయితే ప్రేమిస్తుంది. మనం జ్ఞాపకం చేసుకుంటే మరి రాహేలు ఎలాంటి ఉందంటే ఆమె ప్రేమించబడింది. ఆ భర్త ప్రేమకు చాలా అందుకంటారు, ప్రేమించే భర్త ఉంటేనంట ఏ కొదువ, ఏ కొరత, ఏ లోటు ఉండదంట. ప్రేమించే భర్త ఉంటే అన్ని సమృద్ధి చేస్తారు. ఈ లోక సంబంధంగా ప్రేమించే భర్తలు ఉంటే భార్య కోసం ఏదైనా తీసుకొద్దాం, ఏదైనా చేద్దాం, ఆమెను సర్ప్రైజ్ చేద్దాం, ఆమెకు మంచిని, ఆమెను సంతోషపడదామని ఒక ఆలోచన, ఒక ఈ లోక సంబంధం చూస్తూ ఉంటాం. నా ప్రియ సోదరి, ఈ లోక సంబంధమే కాదు, పరమంతున్న దేవునితో సహవాసం చేస్తున్న జీవితంలో నువ్వు పరమంతున్న దేవుని భర్తగా చేసుకోగలిగితే ఆ భర్త అయిన మహిమ గల దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈమె లేయా దేవుని హత్తుకుంది, దేవుని మీద ఆనుకుంది. రాహేలు అయితే తన తండ్రి ఎద్ద ఆ ఇంటికి ఎద్ద నుండి గృహదేవతను దొంగిలించి వాడిని తెచ్చుకొని ఎక్కడ దాచింది? కింద కూర్చొని ఆమె తండ్రి ఎందుకు కూర్చొని తండ్రి వచ్చి అడుగుతున్నాడు, అమ్మా నా గృహదేవతను దొంగిలించారా, నా గృహదేవతను తీసుకుని వచ్చావంటే ఆమె అంటుంది నేను తీసుకురాలేదని చెప్తుంది. తర్వాత తన భర్తను అడుగుతాడు, యాకోబుని అడుగుతాడు. అడిగితే ఆ భర్త అంటాడు, మా దగ్గర ఏమైతే నీ దేవతలు లేవు, ఎవరి దగ్గర అయితే ఉంటాయో
వారు నిశ్చయంగా చస్తారన్నాడు. నిశ్చయంగా ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళు చస్తారని చెప్పినప్పుడు నా ప్రియ సోదరి మరి యోగం ఎప్పుడైతే చెప్పాడు ఆ మాట ప్రకారంగానే గమనించండి, యేషేబును కన్న తర్వాత మరి గమనించండి, చిన్న కుమారుడైన బెన్యామీను కన్న తర్వాత ఆమె మరణించినట్టు మనం చూస్తున్నాం. విగ్రహాలు తెచ్చుకుంది, పాపాలు తెచ్చుకుంది, శాపకరమైన బ్రతుకులో బ్రతికింది. ఆఖరికి ఏమైందంటే మరణాన్ని తెచ్చుకుంది. నా ప్రియా సోదరి, ఈ లోకంలో ఎవరు ద్వేషించిపోయినా, ఎవరు ప్రేమించకపోయినా, ఎవరు నిన్ను అపహాసం చేసినప్పటికీ కూడా పరమందున్న దేవుడు మాత్రం ఉన్నాడనే సత్యాన్ని గుర్తెరగాలి. నా ప్రియా సోదరి, ఎవరికెవరు శాశ్వతం కాదు తల్లి. ఈ రోజున భర్త ఉంటాడు, రేపు భార్య ఉంటుంది, రేపు భార్య ఉంటుంది, రేపు భర్త ఉంటాడు, లేకపోతే ఈ రోజు పిల్లలు ఉంటారు, రేపు పిల్లలు లేకపోవచ్చు, లేకపోతే ఎవరి పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ చేతనైతే సఖ్యమైతే మనం ప్రేమించాలి, ద్వేషించే వారికి ఉండాలి. ఇక్కడ జ్ఞాపకం చేసుకున్న దైవ గ్రంథులు మనం చూస్తాం, నీ సహోదరుని ద్వేషించేవాడు నరహంతుడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎవరిని మనం ద్వేషించే వారికి ఉండి కూడా సఖ్యమైతే అందరితో సమాధానం కలిగి ఉండాలి, ప్రేమను పంచాలి, ఆప్యాయతను పంచాలి, అనురాగాన్ని పంచాలి. నా ప్రియ సోదరి, మన జీవితాల్లో మనం ఎలా ఉన్నాం? భర్త చేత ద్వేషించబడుతున్నామా, దూషించబడుతున్నామా, మహాపాసం పాలన, బూటు మాటలు, చెడ్డ మాటలు, అసహ్యమైన కార్యాలు జరుగుతున్నాయా? అయినా కానీ పరమందున్న దేవుడు చూస్తున్నాడని ఎరిగి ఆయన మీద ఆనుకొని ఆయన మీద ఆధారపడినట్లయితే నిశ్చయంగా లేయాను ఆస్వాదించినట్లు, లేయా సంతానముల నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉపదేశించినట్లుగా దేవాది దేవుడు నీ సంతానంలో, నీ బిడ్డల్లో నుండి దేవాది దేవుడు సహాయం చేస్తాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే 35వ వచనం చూస్తున్నట్లయితే ఆమె మరణ గర్భవతి కుమారుని కానీ ఈసారి నేను యెహోవాను స్తుతించును అనుకొని అతనికి యోధా అని పేరు పెట్టిందంట. 3 సార్లేమో నా భర్త నన్ను ప్రేమిస్తాడేమో, నా భర్త నన్ను హత్తుకుంటాడేమో, నా భర్త నా మొర వింటాడేమో అనుకుంది. కానీ ఈ 3 సార్లు ప్రయత్నం చేసి కూడా ఆమె వాళ్ళక తర్వాత ఏమంటుంది, ఈసారి యెహోవాను స్తుతించును అనుకొని అతనికి యోధా అని పేరు పెట్టి, యోధా గోత్రం మన ప్రభు అయిన యేసు, యోధా గోత్ర సింహం. ఆ సింహమును రావడానికి కారణమయ్యా తల్లి ఆమె ప్రార్థన, ఆమె దేవుడు చూచాడు, ఆమె మొరలు విన్నాడు. నా ప్రియ సోదరి, మన జీవితాల్లో మన మొరలు వినాలి, మన ప్రార్థన వినాలి. మన పరమందున దేవుడు చూస్తున్నాడు. నువ్వు ద్వేషించబడినా, దూషించబడినా, అపహాసం పాలైనా నా ప్రియ సోదరి ఒకసారి గమనించండి. మన జీవితంలో మనం ద్వేషించబడ్డ యెహోవా చూసిన తర్వాత ఆయన ఆమెకు చాలా చాలా గొప్ప కార్యాలు, ఘనమైన దీవెన ఇచ్చాడు. దీవెన రావడానికి కారణం ఏమిటంటే ఓర్పు, సహనం, సద్గుణాలు, సత్ప్రవర్తన, విధేయత తగ్గించుకొని దేవుడి వైపు చూస్తుంది. భర్తకు ఎదురు తిరగటం కానీ, ఎదురు మాట్లాడటం కానీ, దుష్కరించి మాట్లాడటం కానీ, ఆమెను ప్రేమిస్తున్నాను ప్రేమించలేదు అంటాం కానీ ఎక్కడా జరగలేదు. దేవుని నామానికి మహిమకరంగానే బ్రతికింది. మన జీవితంలో మనము కూడా ఈ లోక సౌందర్యాన్ని, ఈ లోకంలో ఉన్న ధనాన్ని, ఈ లోకంలో భోగభాగ్యాలు, ఈ లోకంలో ఉన్న సంపదని, ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నావా? ఒకవేళ యాకోబు మరి రాహేలును ప్రేమించి మోసపోయినట్లుగా నువ్వు కూడా మోసపోతావు. నా ప్రియా సోదరుడా, మోసపోకుడు దేవుడు ఎక్కిరించబడు, ఏమిత్తుతూ అదే పంట కోస్తావు అంటున్నాడు. నా ప్రియా సోదరి, మన జీవితాల్లో మనం ఎలా ఉన్నాం? మన జీవితాల్లో ప్రభువుకు ఇష్టడుగా, ప్రేమలుగా, బిడ్డలుగా ఉండాలంటే చేతనైతే సఖ్యమైతే మనం ప్రేమించాలి. ప్రేమ అన్నిటినీ కప్పుతుంది, ప్రేమ ఓర్చుకుంటుంది, ప్రేమ డంబరపడదు, ప్రేమ మచ్చలపడదు, ప్రేమ త్వరగా కూడా కోపడదు, ప్రేమ అపకారం మనసులో ఉంచుకో, దుర్నీతి విషయమై సంతోషించుక, సత్యమందు సంతోషిస్తుంది. ప్రేమ అన్నిటినీ తాళుకుంటుంది, అన్నిటిని ఓర్చుకుంటుంది. నా ప్రియా సోదరి, ఓర్పు సహనం ఎక్కడి నుండి వస్తుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర నుండి. గమనించాను, ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణమును బలిగా అర్పణ చేయబడాలి. జీవితంలో కూడా అర్పణగాను బలిగాను యేసయ్య వైపు చూడు. నా ప్రియా సోదరి, ఈ లోక సంబంధంగా ఎంతకాలం బ్రతుకుతాం? ఎన్ని రోజులు ఉంటాం? మన జీవితం కొద్ది దినము 60, 70, 80 వచ్చేలాగా ఆయాసం దుఃఖమే. ఏ క్షణం ఏమవుతాం మనకు తెలియదు. సఖ్యమైతే అందరినీ ప్రేమించాం, అందరితో సమాధానం కలిగి ఉందాం. మన ప్రియుడైన యేసయ్య ప్రేమతో ప్రేమిద్దాం. ఈ లోక సంబంధమైన ప్రేమించుకుంటారు చాలా మంది, ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న 1 సంవత్సరం ఉంటారు, తర్వాత ఒకళ్ళొకళ్ళు ద్వేషించుకుంటారు. ఈ లోక సంబంధమైన మరి ప్రేమ ద్వేషాన్ని పుట్టిస్తుంది. పరలోక సంబంధమైన ప్రేమ తగ్గింపునిస్తుంది, సహనాన్ని ఇస్తుంది, సద్గుణాలు ఇస్తుంది,
సత్ప్రవర్తనిస్తుంది కనుక మన జీవితాల్లో మనం ఏమి కలిగి ఉండాలంటే ప్రేమను కలిగి ఉండాలి. యోకోబు లాంటి ప్రేమ కాదండి, యేసయ్య లాంటి ప్రేమ, యేసయ్యకున్న ప్రేమ. అందుకంటే మనల్ని ప్రేమించి మన కొరకంట ఆయన తను తాను అర్పణగా బలిగా అర్పించబడ్డాడు. మనల్ని ప్రేమించి ఆ సిలువలో 3 బ్రేకుల మధ్య వేలాడదీయబడ్డాడు. అంటున్నాడు, అమలారా నా కోసం ఏడకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడండి. మీకోసం మీ పిల్లల కోసం ఏడవండమ్మా, నా కోసం కాదు. ఎందుకంటే మీ పిల్లలు మీరు పాపంలో పడకుండా, శాపకరమైన పరిస్థితుల్లో ఉండకుండా, దేవుని మార్గమై దైవచిత్తానుసారంగా జీవించే నిమిత్తం మీ బిడ్డల కొరకు మీరు ఏడవండి, ప్రార్థన చేయమని దేవుని వాక్యం తెలియజేసినట్లుగా మన జీవితాల్లో మనం ఎలా ఉన్నాం, ఆత్మీయంగా మనము దేవునికి ఇష్టడుగా, దేవుని ప్రియమైన బిడ్డలుగా ఉండాలంటే నేల మట్టుకు తగ్గించుకొని ప్రభు పాదలు పట్టుకుని మనం ప్రేమించే వారు ఉండాలి. ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాము. ఒక తండ్రికి 2 చక్కని కుమార్తెలు ఉన్నారంట. చక్కని కుమార్తెలు ఉంటే ఆ చక్కని కుమార్తెలను తండ్రి గారు పిలిచారు. పిలవగానే వాడు గబో వచ్చారు, తండ్రి దగ్గర నుంచున్నారట. నుంచగానే ఆ తండ్రి ఆ బిడ్డలను ప్రేమిస్తున్నాడు, ఆ బిడ్డలు కూడా తండ్రిని ప్రేమిస్తున్నారు. అయితే అరెప్పటి కుమార్తెలు గబగబా వస్తే ఆ కుమార్తెలను తండ్రి దగ్గర పిలిచి, అమ్మా ఒక మాట అడుగుతాను, మీరు చెప్తారా అన్నాడంట. తండ్రి గారు మీరు చెప్పండి, మేము వింటాం అంటే, ఇదిగో ఇక్కడ నా సెల్ ఫోన్ ఉంది కదా, నా సెల్ ఫోను ఈ కవర్ ఉంటే బాగుంటుందా, కవర్ లేక ఉంటే బాగుంటుందమ్మా అని వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారంట, ఈ కవర్ ఉంటేనే అది సేఫ్టీగా ఉంటుంది, అది మంచిగా ఉంటుంది అని తండ్రి గారు అని చెప్పాడంట. చెప్పగానే మళ్ళా ఇంకొక అమ్మాయిని అడిగాడంట, మరి గమనించండి, చెప్పులు ఇడిచే కాడ నీకు ఉన్న బంగారు వస్తువులు విడిచిపెడతావా, వాడిని వదులుకుంటావా అన్నాడంట. అంటంగానే ఆ కుమార్తె ఏం చేసిందంటే, లేదు తండ్రి గారు, బంగారాన్ని చెప్పులు ఇడిచే కాడ ఎట్లా వదిలిపెడతావు, అది భద్రంగా బీరువాలో చాలా సీక్రెట్ స్థలాల్లో పెడతామని చెప్పిందంట. అయితే ఆ తండ్రి గారు వాళ్ళిద్దరిని చూసి అన్నాడంట, మీ విలువైన దేహాలు, పవిత్రమైన దేహాలు దేవునికి మహిమార్థంగా ఉండాలంటే ఇలాంటి పల్లచటి బట్టలు వేసుకోకూడదమ్మా, దేవుని చిత్తానుసారంగా మనం నడవాలన్నదంట. ఎందుకు ఈ సందర్భాన్ని మీకు తెలియజేస్తానంటే, మనం ప్రేమతో ఏదైనా చెప్పగలిగితే, ప్రేమతో ఏదైనా పంచుకోగలిగితే ఆ ప్రేమ వల్ల మరి గమనించిన వాళ్ళు గొప్ప మార్పు, గొప్ప ఆదరణ కలుగుతుంది. ప్రేమ లేకుండా ద్వేషంతో, అసూయతో, కక్షతో, కార్పణ్యంతో ఉంటే ఏది సాధించలేము. మన జీవితాల్లో మనము కూడా ప్రభువైన యేసయ్య నామములో మనం తగ్గించబడాలి, దేవుడు హెచ్చించబడాలంటే దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు శ్రమను గ్రహిస్తున్నాడనే సత్యాన్ని మనం వెలిగి ఆయన్ని స్తుతించాలి. యూదా అని పేరుకు స్తుతి అని అర్థం. స్తుతించుట మరి స్తుతించే అనుభవం మనకున్నట్లయితే, స్తుతించే జీవితం మనకున్నట్లయితే, పరమందున్న దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, నీతి నామగల దేవుడు సహాయం చేస్తాడు. అంటే సహాయాన్ని మనం పొందుకోవాలంటే నిత్యము దేవుని స్తుతించాలి, నిత్యము ప్రభువు పాదం పెట్టుకోవాలి, ప్రభువుని వేడుకోవాలి. అందుకంటాడు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడంట. హెచ్చించుకున్నవాడు, నా ఇంత గొప్పవాడు లేడు, నేనే గరుడను, నాకన్నా తెలివి గలవాడు, నాకన్నా జ్ఞానం గలవాడు లేడని హెచ్చుకుంటూ నువ్వు గొప్ప చేసుకుంటూ ఉంటే ఒకరోజు తగ్గించబడతావు. కానీ తగ్గించుకొని, సహించుకొని, ఓర్చుకొని, ఓపిక కలిగి నీవు నేల మట్టుకు తగ్గించుకొని ప్రభు పాదలు పట్టుకుంటే పరమందున్న దేవుడు చూస్తున్నాడు, తర్వాత వింటున్నాడు. ఆయన నీ పరిస్థితులన్నిటినీ చెక్క పెడతాడు. ఆయన సహాయం చేయాలంటే ఇక్కడ అలయ్య మరి రాయిలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకరిని ద్వేషించాడు, ఒకడేమో మరి ప్రేమించాడు. ఈ ప్రేమలో కల్మషం ఉంది, కానీ పరమందున్న దేవుని ప్రేమ అది శాశ్వతమైన ప్రేమ, అది ఉన్నతమైన ప్రేమ, అది మరువని ప్రేమ, మారని ప్రేమ, నిరంతరం ఉండే ప్రేమ. యేసయ్య ప్రేమలో నువ్వు ఉన్నట్లయితే దేవాది దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. అలాంటి ఆశీర్వాదాలు, అలాంటి దీవెనలు పొందుకోవాలంటే నిత్యము ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా తప్ప వేరొకటి వల్ల కానే కాదు, ఆయనకు అసాధ్యమైంది లేదు. పరమందున్న దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నిన్ను, నీ పిల్లలను, నీ భర్తను, నీ భార్యను గమనించే నీకున్న సమస్తాన్ని నువ్వు ప్రేమించాలి. ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉంటే ఏది అసాధ్యమైంది లేదు. ప్రేమ ఎంత ఉంటుందంటే సమాధానం ఇస్తుంది, ప్రేమ సంతోషాన్ని ఇస్తుంది, ప్రేమ కష్టమైనప్పుడు కూడా ఓర్చుకుంటుంది. మరి నీకు అలాంటి ప్రేమ ఉందా లేదా అనేది పరిశోధన చేసుకొని, పరీక్షించుకొని
మన కుటుంబాలు, మన జీవితాలు, మన విలువలు విశ్వసనీయత కలిగి దేవునికి ఇష్టలుగా, దేవుని ప్రియమైన బిడ్డలుగా ఉండాలని ప్రభు యేసు నామములో తెలియజేస్తూ లేఖన భాగాలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం.